వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో హైస్కూల్ ఉపాధ్యాయులు బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సమావేశం జరిగింది. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం. టీచర్లకు ఘనంగా సన్మానం చేసినారు. అదేవిధంగా గురజాల గ్రామ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం. టీచర్లు ఎంఏ సయ్యద్, అరుణ, విజయేందర్ రావు పండర్బాయ్ వీరిని ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో గురజాల గ్రామ ప్రైమరీ మరియు హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Hope that within 1 or 2 months you are entering into the new classrooms. Then after everything will be good. The environment really, I went to Hanuman Deval school. Strength is there, but accommodation is not good. Every day I used to remember this school only. And madam and sirs, I want to say one thing. I have left from the WhatsApp group. Why? Because every day I used to see that group, and I was reason only today we got less strength in our school. Otherwise, above 200 we were maintaining every year. In this year only the strength is decreased. నా అడ్మినిస్ట్రేషన్ లోపమే మెయిన్. ఎందుకంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు రిస్క్ తీసుకొని పిల్లల్ని ఎన్రోల్ చేయడము, బడిబాట కంటే ముందు కూడా మళ్ళీ యాబ్సెంటీస్ వెంటబడము, ఫోన్స్ చేయించడము, పిల్లల క్లాస్ టీచర్స్ తోటి ఫోన్స్ చేయించడం. లాస్ట్ ఇయర్ అయితే హాస్టల్కి చాలామంది పిల్లలు వెళ్ళారు. దసరా హాలిడేస్ తర్వాత మళ్ళీ మొత్తం మా 8th క్లాస్ పిల్లలు అందరూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే గత 3 నెలల నుంచి మేము ఫోన్లు చేసి మళ్ళీ మన స్కూల్స్కే వచ్చి జాయిన్ అయ్యారు. మొన్న కూడా మేము బడిబాట నిర్వహించినప్పుడు కూడా పిల్లలు కొంతమంది జాయిన్ అయ్యారు. ఈ మన గురజాల హై స్కూల్లో ఇంత స్ట్రెంగ్త్ని కాపాడగలుగుతున్నారు అని అంటే ఆ క్రెడిట్ అంతా హెచ్ఎం సార్కే దక్కుతుంది. ఆ కృషి కూడా సార్ ఫలితమే ఇవ్వాలి కాబట్టి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిన 3 days స్కూలు పిల్లలు మొత్తం గుర్తొచ్చారు. 6.5 years ఇక్కడ సెకండ్ సీనియర్ టీచర్స్ చాలా నేర్చుకున్నారు. అంటే వాళ్ళు అంత డివోటెడ్గా వాళ్ళకి టీచింగ్ చేశారు కాబట్టి వాళ్ళ స్టడీస్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది టీచర్స్ ఎంతగా డివోటెడ్గా వాళ్ళు టీచ్ చేశారు. అంటే వాళ్ళు అంతగా అంకితమైపోయి పిల్లలతోని అంత అంటే నిస్వార్థంగా స్వచ్ఛందంగా వాళ్ళకి ఆ విధంగా వారి సేవలు సంపూర్ణంగా అందించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బదిలీపై వెళ్ళారు. మీరు కొనసాగించినట్టు ఆ సేవలు మేము కూడా కొనసాగించాలని అనుకుంటున్నాము. మా వంతు బాధ్యతగా మేము కూడా ఆ పని చేస్తాము అని మేము మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మరి ప్రమోషన్ మీరు వెళ్ళినటువంటి పండర్బాయ్ మేడం అయితేమి మరి ఇంకా ఆశపడుతున్నాము. అందులో ఒక ఆశ, ఒక సర్వీస్లో ఒక ప్రమోషన్ వస్తే బాగుండని ఒక ఆశ ఉంది. అదేవిధంగా మరి మా స్కూల్కి నూతనంగా ఇతర స్కూల్లో సేవ మీకు వెల్కమ్. మరి అందరం కలిసి అప్పుడే మర్చిపోయాను, సీట్ ఎవరు చేస్తున్నారు. 10 years బ్యాక్ మీరు చేస్తారు, 5-6 years బ్యాక్ కూడా మీరు మాతో వర్క్ చేస్తారు. మీ యొక్క సేవలు ఇలాగే కంటిన్యూ కావాలని కోరుతున్నాను మేడం నేను. ఎందుకంటే మీరు మార్నింగ్ 8:30కి రావడం, పిల్లల్ని డిసిప్లిన్గా కూర్చోబెట్టడం, వాళ్ళకు హోంవర్క్ చేయించడం, మళ్ళీ ఈవినింగ్ కూడా 5 వరకు ఉండి చేయించడం అంటే రియల్లీ అది ఒక గ్రేట్ వర్క్. అది మనం దాన్ని తీసివేసేటట్టు లేదు. కాబట్టి మేడం మీ యొక్క వర్క్ని హార్ట్ఫుల్గా ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మీకు కూడా వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా జాయిన్ అయిన కానుంచి కూడా గ్రామాల్లో కూడా ఒక మొబిలైజేషన్ తీసుకొచ్చి తల్లిదండ్రులను
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మూవ్ చేసి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి. దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంగ్లీష్ మీడియం అవసరం అనేటువంటిది గుర్తించి వచ్చిన సంవత్సరమే 6వ తరగతి ప్రారంభించడం జరిగింది వితౌట్ పర్మిషన్తో. గత 3 సంవత్సరాలు కూడా వితౌట్ పర్మిషన్తో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తూ 9th క్లాస్లో టోటల్గా పర్మిషన్స్ తీసుకురావడం జరిగింది. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొట్లాడి మా పాఠశాలకు పర్మిషన్ ఇవ్వాలని తిరిగి సాధించడం జరిగింది. మరి అదే స్ఫూర్తితోని ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా మంచి ప్రతిభను కనబర్చి ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఐఐటిలో కానీ IIITలో కానీ నిజంగా కూడా డిగ్రీలు పీజీలు పాలిటెక్నిక్లలో కూడా ఇప్పుడు మన విద్యార్థులు చదువుతున్నారు. ప్రజెంట్ IIITలో కూడా మన విద్యార్థులు సెలెక్ట్ అయ్యి బాసరలో చదువుతున్నారు. మరి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మన యొక్క పాఠశాల మండలంలో ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తున్నది. ఎవ్రీ ఇయర్ 100% రిజల్ట్స్తో పాటు ఇప్పుడు కూడా విద్యార్థులు 25 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో కూడా చక్కటి ప్రతిభ కనబరిచేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్స్తో పాటు 10/10 రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగా మరి ఇదంతా ఘనత సాధించానే తప్ప నా ఒక్కరి కృషి కాదని చెప్తున్నాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ నూతనంగా విచ్చేసిన ఉపాధ్యాయ బృందం కూడా మాతోని సహకరించి పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో వారి యొక్క భాగస్వాములై మంచి ఉన్నతమైనటువంటి రిజల్ట్స్ తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు కూడా వారి యొక్క అమోఘమైనటువంటి బోధన కానీ మాతో ఉన్నటువంటి కోఆపరేషన్స్తో కానీ గ్రామాల్లో కూడా పేరెంట్స్తోని కోఆపరేషన్తో ఇంతటి విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది. వారందరికీ కూడా బదిలీపై వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక ప్రస్తుతం మన పాఠశాలను కోరుకొని విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా మా సహకారం ఉంటుంది, గ్రామస్తుల యొక్క సహకారం ఉంటుంది. మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామే తప్ప ఎవరో ప్రశంసల కోసం కాదు. అది మనకు ఉద్యోగ ధర్మం. అది పాటిస్తూ మనం చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా గ్రామం లోపల మన యొక్క ఏ ఒక్క ఉపాధ్యాయునికి కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడ లేనంత ఘనకీర్తి మన గురజాల గ్రామంలో లభిస్తుందని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే గ్రామం లోపల ప్రతి ఒక్కరికి తెలుసు గురజాలలో ఉపాధ్యాయులు ఏ రకంగా బోధిస్తున్నారని. ఏ ఒక్కరు కూడా మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ అలర్ట్గా వాళ్ళు గౌరవంగా పార్టీలకు అతీతంగా కూడా విద్యా పాఠశాలకు సంబంధించిన అభివృద్ధిలో పాల్పంచుకొని ఏది కావాలంటే అది అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గత సంవత్సరం మన ఊరు మనబడిలో కొట్లాడి ఒక ప్రైమరీ స్కూల్ను కూడా మన యొక్క క్యాంపస్లో అటాచ్డ్గా ఏర్పాటు చేసి దాదాపుగా 2 కోట్ల పనులు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్లో నిధులు మంజూరు చేయించి ఇవాళ ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మన గురజాల పాఠశాల అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉన్నది. ఇప్పటికి కూడా ఒక గ్రామం లోపల తల్లిదండ్రుల మీట్ ఏర్పాటు చేసి అసలు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేరడం లేదు, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ వారం 10 రోజుల్లోనే గ్రామంలో ఉన్నటువంటి అందరూ పేరెంట్స్ను ఒకసారి సామూహికంగా పాఠశాలను సందర్శించాలనేటువంటి డ్రైవ్ పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి విద్యాభివృద్ధి యొక్క చేసేటువంటి ఉపాధ్యాయుల కృషిని కూడా చూసి ఏ ఒక్కరు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయటికి వెళ్లకుండా మన పాఠశాల అడ్మిషన్స్ పొందే విధంగా కృషి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నాం. దానికి గ్రామస్తుల సహకారం ఉన్నట్లయితే ఇంకింత ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.